హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేము వైజాగ్లో ఉన్న ఫిష్ హార్బర్కి అయితే వెళ్ళాము. ఫిష్ హార్బర్కి వెళ్ళి ఫిషెస్ మీరు ఎప్పుడైనా కొన్నారా? సో అయితే రండి, వెళ్ళి మనం కూడా కొనేద్దాం. అదే అమ్మమ్మ ముందున్నది. చూసుకో. డాడీ నువ్వు ఫోటో తీసుకోవచ్చు, ఇక్కడ నిలబడి అమ్మమ్మ తప్ప చేపలన్నింటినీ కూడా ఇలాగా ఫిషెస్ పైన ఇలా ఎండబెట్టారు. నేను ఫస్ట్ ఏంటో అనుకున్నాను, చూసి నేను షాక్ అయ్యాను. అవి చేపలు అవన్నీ కూడా ఎండు చేపలు. ఇక్కడ ఈ బండి మీద అయితే గులివిందులంట. స్క్విడ్స్ మీద ఎంతమంది తెలుసు? అవి ఆక్టోపస్, చిన్న చిన్న పిల్లల స్క్విడ్స్. సో అవి అనమాట ఇవి. ఈ మధ్య అందరూ చాలా వరకు కొనుక్కొని తింటున్నారు స్క్విడ్స్. ఇవి వంజరం చేపలు. ఆక్టోపస్ చిన్నయే. అక్షయ 600 ఇస్తుంది అమ్మా, 600. అక్షయ ఎండ్రీల్ దాదా మన అక్షయ ఆగు, ఇలా రా. ఇదేంటి? కోనేమా? అంత పెద్దది ఉందా? రాజుకోనమా? ఇలాగ చేయగలరు. ఇక నెత్తళ్ళు ఎర్రగున్నాయి.
ఎలాగండి అవి టైగర్ కన్నా చిన్నగా బెస్ట్ ఏమో. అగో ఈ వయసు అలాంటిది. దింకెత్తే చాలు 20 సంవత్సరాలు ఏ జయదే పడిపోద్ది ప్లాంక్. పెంచేసుకుంటాడు కోళ్ళు లేతాడు. చూడరు తెలిసిపోయింది. సన్నంగా తీయ. అలా నొక్కకూడదు తప్పు. దింకెత్తే చాలు మీరు రోజు 20 సంవత్సరాలు పెంచే వల్ల పెంచప్పుడు డ్రింక్ ఎత్తే చాలు. పెంచితే నేను చెప్పి జయదే ఇలా ఇంకోటి ఎత్తాను బతుకున్నది ఎత్తాను. ఇంటికి వచ్చేస్తావా? వెళ్తా అక్కడికి ఫిషెస్ ప్రాన్స్ ఉంటాయంట. బాగాలేదు ఇది బతుకున్నది ఇస్తాను. ఇప్పుడు పెడితే బతుకున్నది ఇస్తాను. మళ్ళీ చేయి కడుక్కుంటా ఎందుకు ఇంకా చేపట్టుకుంటాడు. చెప్పమ్మా. ఇప్పుడే ఇస్తాను. పర్లేదు 500 బాగా. బోటీ కూరలో వండుకోవాలి. 5 రూపాయలు. దాని బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ కలర్ లో ఉంటుంది, రెడ్ కాదు. బ్లూ కలర్ లో ఉంటుంది బ్లడ్ దానికి. అది వండుకోవడం రావాలి ఎక్కడికి వాళ్ళకి. బార్బీకీలో పెట్టాడు ఇది. పదండి నువ్వే పదండి. పద అక్షయ. క్రాబ్స్ చచ్చిపోయినాయరా.